యుగాది అనగానే ఒక్కసారి మనకందరికీ కూడా మనస్సు ఉప్పొంగి ఆనంద డోలికల్లో ఊగుతూ ఉంటుంది. రాబోయే పెద్ద పండగలన్నిటికీ ఇది ముందు ఉండే ఇంజన్ పెట్టా అన్నట్టుగా, వాటన్నిటినీ తీసుకెళ్ళేటటువంటిదా అన్నట్టుగా ఉగాది అత్యంత ఆనందంగా ఆహ్లాదంగా పెద్ద మనిషి తరహాలో ముందరికి వస్తుంది. కానీ ఎలా ఉంటుందయ్యా అంటే వసంత ఋతువుతో అంత పచ్చదనం, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా మామిడి చిగుళ్ళలా వస్తూ కొన్ని మామిడి పిందెలు కనిపిస్తూ మొత్తము అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణము చుట్టుముట్టి ఉంటుంది. ఎంత విశేషమైనటువంటి ఋతువయ్యా వసంత ఋతువు అంటే, అప్పటిదాకా జవసత్వాలు చచ్చి మృత్యుకోరల్లో ఉన్నామా అని భయపడేటటువంటి వాళ్ళకు కూడా ఎక్కడ లేని సత్తువ ఓపికని ఇచ్చేటటువంటి ఋతువు వసంత ఋతువు. ఈ వసంత ఋతువు రావడానికి 15 రోజుల ముందు పౌర్ణమి నాడే వసంతోత్సవాలు చేస్తారు. మాఘ పంచమి నాడే వసంతోత్సవం ఆరంభం చేస్తారు కొంతమంది. కాబట్టి ఈ వసంతము అనే దాని గురించి మనుషులు ఎదురు చూస్తూ ఉంటారు, రంగులు చల్లుకుంటారు, పండగలు చేసుకుంటారు. ఈ వసంత ఋతువులో అందులో ఈసారి శుభకృత్ నామ సంవత్సరం. ఇప్పటిదాకా గత 2 సంవత్సరాలు మనం రకరకాలైనటువంటి రోగాలు, ఇబ్బందులు, కష్టాలు, ఇళ్లలోంచి బయటికి రాకపోవటాలు, ఆర్థికమైనటువంటి అలాగే వ్యావహారికమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఒక మనిషి కలవలేనటువంటి స్థితుల్లోకి వెళ్ళే ఇబ్బందుల్ని కూడా చూసాం. కానీ ఈ సంవత్సరం పేరే శుభకృత్, అంతా శుభం కావాలి అనే ఉద్దేశ్యంతో, ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి అన్న ఉద్దేశ్యంతో భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి కాలపురుషుడు ఈ పేరు పెట్టాడా అన్నట్టు ఉంటుంది. ఈ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఉగాది పండగది. మిగతా అన్ని పండగలు దాంట్లో శ్రీరామనవమి అంటే రాముణ్ణి పూజిస్తాం, లేదు అంటే వినాయక చవితి వినాయకుడిని పూజిస్తాం, దీపావళి అండి నరకాసుర వధ రామచంద్రమూర్తిని వీళ్ళందరినీ తలుచుకొని చేస్తాం, సంక్రాంతి అండి సంకురమయ్యని తలుచుకొని అవసరమైన పనులు చేస్తాం. కానీ యుగాది అనేటటువంటిది కేవలం మనకి పరిపూర్ణంగా కాలాన్ని పూజ చేసుకునేటటువంటి పండగ. అంటే దేంట్లో మనం బతుకుతున్నామో, ఏ కాలమునందు మనం వచ్చామో, ఏ కాలమునందు మనకి పనులు అవుతున్నాయో అలాంటి ఆ కాలాన్ని మొత్తాన్ని పూజించుకునేటటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈ ఉగాది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఉగాది రోజున మనము రకరకాలైనటువంటి కార్యక్రమాలని నిర్వహించుకోవాలి. ఏమిటి ఆ కార్యక్రమాలు? ఉగాది రోజు చేయాల్సినటువంటివి అంటే చక్కగా తైలాభ్యంగన స్నానం, చక్కటి స్నానం చేయాలి. ప్రతిగృహ ధ్వజారోహణం, ప్రతి ఇంట్లోనూ ధ్వజము అనేటటువంటిది చక్కగా అట్లా తిరుగుతూ ఉండాలి. ప్రతిగృహ ధ్వజారోహణము అంటారు. అంటే ఒక ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్నటువంటి కాషాయ ధ్వజాన్ని ప్రతి ఇంటి ముందు, ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి. ఉగాది రోజు మొట్టమొదటి పని అండి ఇది. ధర్మశాస్త్రాలు చెప్తున్నటువంటిది, నేను మాట్లాడుతోంది కాదు. ప్రతిగృహ ధ్వజారోహణం చేసిన తర్వాత తైలాభ్యంగన స్నానం అయిపోయిన తర్వాత నూతన వస్త్రాలని వేసుకోవాలి, ఛత్రచామరాలని తీసుకోవాలి. అంటే నెత్తి మీద పెట్టుకునే గొడుగు, చక్కటి చామరము, మంచి పాదరక్షలు, ఇవన్నీ కూడా మనం కొత్తవి తీసుకొచ్చుకొని సంసిద్ధంగా ఉండాలి. ఎండకి కాళ్ళు కాలుతాయి, నెత్తి ఎండుతుంది, గాలి లేక శరీరంలో ఉండే చర్మం అంతా కొంచెం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇక అది అయిపోయిన తర్వాత దమనేన బ్రహ్మ పూజ, దమనంతో బ్రహ్మదేవుడికి అర్చించండి అయ్యా అని చెప్తారు. ఈ పాఠ్యమి మొదలు రోజుకొకళ్ళకి చప్పున మనం చక్కగా దేవతల్ని ఆరాధించుకోవాలి. పాఠ్యమైన తర్వాత విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలి, ఉమామహేశ్వర్లను ఎలా ఆరాధించాలి, గణపతిని ఏ విధంగా, సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా, మళ్ళీ ఉమామహేశ్వర్లను ఏ విధంగా, ఇట్లా ఒక్కొక్క తిథికి ఒక్కొక్కళ్ళని మనకి చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ఈ దమనేన బ్రహ్మపూజ అని దాంతో బ్రహ్మపూజ చేయాలి. ఆ తర్వాత
కాలస్వరూపమైనటువంటి, అంటే మొత్తం కాలాన్ని రాసి ఒక సిద్ధాంతి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, రాసులు ఏమిటి, సూర్యుడి గమనం ఏమిటి, చంద్రుడి గమనం ఏమిటి, తిథేమిటి, వారమేమిటి, నక్షత్రమేమిటి, యోగమేమిటి, కరణమేమిటి అని అంతా ఒక పుస్తకం లోపల కాలాన్ని తీసుకొచ్చి పెట్టారు కదా. కాలాన్ని పూజ చేసుకోవడం అంటే ఆ పంచాంగాన్ని అక్కడ పెట్టి చక్కగా భగవంతుడికి పూజ చేస్తూ, పంచాంగానికి కూడా కాలస్వరూపమైనటువంటి ఆయనకి కాలానికి కూడా కాలుడికి పూజ చేయాలి, కాలానికి పూజ చేయాలి. ఈ రెండిటికి చక్కగా పూజ చేసుకుంటూ ఆ స్వామివారిని మనసా లోపల తలుచుకొని అర్చించుకోవాలి కాలస్వరూపుణ్ణి. అలా కాలాన్ని కాలస్వరూపాన్ని అర్చించుకొని షడ్రుచులతోటి కూడినటువంటి పచ్చడిని తయారు చేసి నివేదన చేయాలి. షడ్రుచులు మన జీవితం అంతా 6 రుచులతోటే ఉంటుంది. ప్రతి వాళ్ళు ఈ విషయం చెప్తారు కాబట్టి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తీపి ఉంటుంది, ఒకప్పుడు ఒగరు ఉంటుంది, ఒకప్పుడు కారం ఉంటుంది, ఒకప్పుడు చేదు ఉంటుంది. అలాగే ఓ పక్కన కొంచెం లవణమయంగా గోచరిస్తూ ఉంటుంది జీవితం, ఒకప్పుడు వగరుగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి రుచులు ఈ జీవితంలో ఉంటాయ్యా అని చెప్పడానికి నింబ కుసుమ భక్షణం అని ప్రత్యేకంగా చెప్తారు. వేప పువ్వును తీసుకొని వచ్చి ఈ మిగతా 5 పదార్థాల్లో కూడా కలిపి అది పచ్చడిగా నివేదన చేసి నింబ కుసుమ భక్షణం అని. కొన్ని చోట్ల చూత కుసుమ భక్షణం అంటే మామిడి ఆకులు, మామిడి పూత అనేది కూడా ఏదైనా ఉంటే అది కూడా వేసుకొని తినేటటువంటి సంప్రదాయం మనకి తెలుగు వాళ్ళకి లేదు, కానీ బయట కొన్ని ప్రాంతాల్లో అది కూడా ఉంది. కాబట్టి నింబ కుసుమ భక్షణం చక్కగా తినాలి. తీసుకున్న తర్వాత విషయం ఏమిటి అంటే రాజదర్శనం. మన ముఖ్యమంత్రి గారో, మన గవర్నర్ గారినో, లేదు మన ప్రధానమంత్రి గారినో, లేదు మనకి సంబంధించినటువంటి ఆ రాష్ట్రపతి గారినో ఎవరినో ఒకళ్ళని దర్శనం చేయటం, రాజదర్శనం చేయాలి. రాజదర్శనం అయిపోయిన తర్వాత ప్రపాదానము అని చేయాలి. అంటే కుండల్లో నీళ్లు పెట్టి, కొత్త కుండలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి నీళ్లు పెట్టి వచ్చి వెళ్ళేటటువంటి బాటసారులకి నీళ్ళు ఇవ్వడం. కొన్ని చిన్నవి ముంతల్లాంటివి వాటిల్లో పైన నీళ్లు పెట్టి, ఎగిరేటటువంటి పక్షికి ఆకలి ఎక్కువ, దాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాటసారి అంటే నడుచుకుంటూ వెళ్ళేవాడే బాటసారి కాదయ్యా, ఆకాశంలో తిరిగేటటువంటి పక్షులన్నీ కూడా బాటసారులే అనే ఉద్దేశంతో వాటన్నిటికీ కూడా చక్కగా నీళ్లు అనేవి తీసుకొని ప్రత్యేకంగా పెట్టి ఆ అర్చన చేసుకోవడం. జీవులు బాటసారులు కష్టంతో ఉండేటటువంటి వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపాదానము అంటూ ప్రత్యేకంగా చేస్తారు. ఆ తర్వాత సంవత్సరేష్ఠి అని చేసే సంప్రదాయం కూడా కొంతమందికి ఉంది. చక్కగా సంవత్సరేష్ఠి అని ఈ సంవత్సరేష్ఠిని నిర్వహిస్తారు. ఒక ప్రత్యేకమైనటువంటి మఖం అది ఒక రకమైనటువంటి ఇష్టి, దాన్ని కూడా ఆచరించే సంప్రదాయం మనకి పూర్వం నుంచి కూడా ఉంది. ఈ విధంగా రకరకాలైనటువంటివి అన్నీ కూడా చేసి ఇక ఇక్కడి నుంచి ఆ వసంత ఋతువు నవరాత్రుల యొక్క ఆగమము అనే విషయం గుర్తుంచుకొని నవరాత్రుల్ని ఆహ్వానించుకొని ఇక్కడి నుంచి దేవీ పూజ చేసుకోవడం 9 రోజులు. లేదు రామచంద్రమూర్తి యొక్క చరిత్ర, చాలామంది దేవీ భాగవతం చదువుతారు. ఈ నవరాత్రులు, చైత్ర నవరాత్రులు ఎంత ఇదో ఆశ్వీజ నవరాత్రులు, గణపతి నవరాత్రులు 3గా చెప్తాం. కాబట్టి ఈ ఆశ్వీజ నవరాత్రులకు ఎంత ప్రాధాన్యత ఉందో చైత్ర నవరాత్రులకు కూడా అంతే ప్రాధాన్యత అమ్మవారిని అర్చించేటటువంటి విషయంలో. కాబట్టి ఆ విధంగా అమ్మవారిని అర్చించటము అనేది కూడా ఈ వసంత ఋతువులో ఆరంభమవుతుంది. కాబట్టి ఆ సంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళు దేవి భాగవత పారాయణము ఇత్యాదులు చేయటము అనేది చాలా విశేషంగా మనకి ధర్మశాస్త్రాలు చెప్పినాయి.